ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున కార్యాలయం పక్కన చెత్తకు నిప్పంటించి చలిమంట వేశారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగిసి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూంలో మంటలు వ్యాపించాయి. మంటల్లో పలు రికార్డులు కాలిబూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంపై ఆర్డీఓ బాలకృష్ణ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం పగిలిపోయింది సార్. ఓకే, అందుకని ఈ తలుపు కూడా చూసుకోండి. పొగలు ఆపలేదు. దాంట్లో ఎంత కిటికీలని దీనికి వచ్చాడు. ఇది మెయిన్ అనుకుంటా. చూడగా ఎవరు తింటున్నారు? దీంట్లోనే ఉంటాయి కదా, దీంట్లో ఉండవు, విడిగా ఉంటాయి. అయిపోయింది కదా. అప్పుడు లేదు. తర్వాత 5కి నేను బయటకు వచ్చాను. ఇది ఎప్పుడు ఎన్ని గంటలకి ఇక్కడ ఎందుకు వచ్చేసాడు? కరెక్ట్, దీనివల్ల అయిపోలేదు. సెక్రటరీ ఇక్కడికి వచ్చి చేయకూడదు, చేస్తాడు పిలిపించిన తర్వాత ఇమీడియట్గా సుమారు 5:38కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబరు అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో మంటలు పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకమిటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నేను అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగిందంటానికి ఒకవైపు ఏమో చలిమంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి